ఏకాంబరేశ్వర ఆలయం, ఏకాంబరనాథర్ ఆలయం భారతదేశంలోని తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం. ఇది పంచభూత స్థలాలు మరియు ప్రత్యేకంగా భూమి లేదా పృథ్వీ యొక్క మూలకంతో అనుబంధించబడిన దేవాలయాలలో ఒకటిగా శైవమతం యొక్క హిందూ శాఖకు ముఖ్యమైనది. శివుడు ఏకాంబరేశ్వర్ లేదా ఏకాంబరనాథర్ లేదా రాజలింగేశ్వరుడిగా పూజించబడతాడు మరియు లింగం పృథ్వీ లింగంగా సూచించబడుతుంది. అతని భార్య పార్వతి ఎలవర్ కుజలిగా చిత్రీకరించబడింది. ఆలయంలో ఉదయం తెల్లవారుజాము 3:30 నుండి తెల్లవారుజాము 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వివిధ సమయాల్లో 6 రోజువారీ ఆచారాలు మరియు దాని క్యాలెండర్లో 12 వార్షిక పండుగలు ఉన్నాయి. తమిళ మాసం పంగుని, మార్చి, ఏప్రిల్ లో 13 రోజుల పాటు జరుపుకునే పంగుని ఉతిరం పండుగ ఆలయం మరియు పట్టణంలో అత్యంత ప్రముఖమైన పండుగ. ప్రస్తుత రాతి కట్టడం 9వ శతాబ్దంలో చోళ రాజవంశం సమయంలో నిర్మించబడింది, అయితే తరువాత విస్తరణలు విజయనగర పాలకుల కారణంగా చెప్పబడ్డాయి. ఈ ఆలయం తమిళనాడు ప్రభుత్వ హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఆలయం నగరంలో అతిపెద్దది. పురాణాల ప్రకారం ఒకసారి శివుని భార్య అయిన పార్వతి వేగావతి నదికి సమీపంలోని మామిడి చెట్టు క్రింద తపస్సు చేసి పాపం పోగొట్టుకోవాలని కోరుకుంది. ఆమె భక్తిని పరీక్షించడానికి శివుడు ఆమెపై అగ్నిని పంపాడు. పార్వతి విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణువు చంద్రుడిని తీసుకువచ్చాడు. అతని కిరణాలు చెట్టు మరియు పార్వతిని చల్లబరుస్తాయి. పార్వతి తపస్సుకు భంగం కలిగించడానికి శివుడు మళ్లీ గంగా నదిని పంపాడు. వారు సోదరీమణులు కాబట్టి పార్వతికి హాని చేయకూడదని పార్వతి గంగను ఒప్పించింది. శివుని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతి ఇసుకతో శివలింగాన్ని పూజించింది. అంతిమంగా శివుడు ఆమె ముందు ఏకాంబరేశ్వర్ లేదా మామిడి చెట్టు గా కనిపించాడు. మరొక పురాణం ప్రకారం పార్వతి ఒక మామిడి చెట్టు క్రింద పృథ్వీ లింగం లేదా ఇసుక లింగం రూపంలో శివుడిని పూజించింది. పురాణాల ప్రకారం వేగావతి నది పొంగి ప్రవహించి శివలింగాన్ని ముంచే ప్రమాదం ఉంది. పార్వతి కామాక్షిగా లింగాన్ని ఆలింగనం చేసుకుంది. ఆ సంజ్ఞతో శివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ సందర్భంలో అతన్ని తమిళంలో తాజువాతోండ నాయనార్, ఆమె కౌక నాయనరిగినవాడు అని దేవాలయం దగ్గర చాకలివాడు మరియు అతను శైవులందరి బట్టలు ఉతికాడు. శివుడు వృద్ధ బ్రాహ్మణుడిలా కనిపించడం ద్వారా అతను దైవికంగా మోసపోయాడు మరియు తెల్లవారుజామున కడుక్కోమని అడిగాడు. అదే సమయంలో శివుడు మేఘావృతమైన సాయంత్రం చేశాడు. సాయంత్రం కావడాన్ని గమనించిన చాకలివాడు నిరాశతో రాయిలో తల కొట్టుకున్నాడు. భగవంతుడు తన నిజరూపంలో ప్రత్యక్షమై తన భక్తుడిని అనుగ్రహించాడు.